వాట్స్ ద బెస్ట్ వే టు స్టోర్ బ్రెస్ట్ మిల్క్ సేఫ్లీ? నేను ఉద్యోగానికి వెళ్తున్నాను. బిడ్డకు నా పాలు ఎలా ఇవ్వాలి? పాలను ముందుగానే తీసి పెట్టుకోవచ్చా? ఫ్రిడ్జ్లో పెట్టిన తల్లిపాలు నిజంగానే సురక్షితమేనా? ఇలాంటి సందేహాలు చాలామంది కొత్త అమ్మల్లో ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగానికి వెళ్ళే తల్లులు లేదా కొంతసేపు బిడ్డకు దూరంగా ఉండాల్సి వచ్చే తల్లులు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ మంచి విషయం ఏంటంటే సరైన పద్ధతిలో నిల్వ చేస్తే తల్లిపాలను సురక్షితంగా బిడ్డకు ఇవ్వవచ్చు. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. తల్లిపాలు బిడ్డకు కేవలం ఆహారం మాత్రమే కాదు, అవి బిడ్డ ఎదుగుదలకు, రోగనిరోధక శక్తికి, ఆరోగ్యానికి ఎంతో విలువైనవి. అందుకే పాలను తీసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం చాలా ముఖ్యం. అలాగే పాలను నిల్వ చేసే పాత్ర కూడా పూర్తిగా శుభ్రంగా ఉండాలి. పాలు తీసిన వెంటనే వాటిని శుభ్రమైన మూత ఉన్న గాజు లేదా ప్రత్యేకంగా తల్లిపాల కోసం తయారు చేసే నిల్వ పాత్రల్లో పెట్టాలి. పాత్ర మీద తేదీ, సమయం రాసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ముందుగా తీసిన పాలను ముందుగా ఉపయోగించాలి. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, ఎంతసేపు నిల్వ ఉంచవచ్చు? సాధారణంగా గది ఉష్ణోగ్రతలో కొంతసేపు నిల్వ ఉండవచ్చు, కానీ ఎక్కువసేపు ఉంచాల్సి వస్తే ఫ్రిడ్జ్లో పెట్టడం మంచిది. ఇంకా ఎక్కువ రోజుల కోసం అవసరమైతే డీప్ ఫ్రిడ్జ్లో కూడా నిల్వ చేయొచ్చు. అయితే ఒక్కసారి బయటికి తీసి కరిగించిన పాలను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం, పాలను వేడి చేసే విధానం చాలామంది నేరుగా స్టవ్ మీద లేదా మైక్రోవేవ్లో వేడి చేస్తారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. గోరువెచ్చని నీటిలో పాత్రను ఉంచి నెమ్మదిగా వేడి చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల పాలలోని ఉపయోగకరమైన గుణాలు కాపాడబడతాయి. అలాగే బిడ్డ తాగిన తర్వాత మిగిలిపోయిన పాలను మళ్ళీ నిల్వ చేసుకోకపోవడం మంచిది, ఎందుకంటే అది కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం, తల్లిపాలను నిల్వ చేయడం అంటే తల్లిపాలు సరిపోవడం లేదని కాదు. ఇది కేవలం బిడ్డకు తల్లిపాలు అందేలా చేసే ఒక సురక్షితమైన మార్గం మాత్రమే. ముఖ్యంగా ఉద్యోగం చేసే తల్లులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే తల్లిపాలను సురక్షితంగా నిల్వ చేయాలంటే శుభ్రత పాటించాలి, శుభ్రమైన పాత్రలు ఉపయోగించాలి, సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి, అవసరమైనప్పుడు సరైన విధంగా వేడి చేసి బిడ్డకు ఇవ్వాలి. ఇలా చేస్తే తల్లి దగ్గర లేకపోయినా తల్లిపాల ప్రయోజనాలు మాత్రం బిడ్డకు అందుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ.